అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒక 3 రోజుల పాటు ప్రయాణం అయితే చేస్తున్నాం అనమాట. ట్రిప్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా ముందు వీడియోలో. ట్రిప్ అంటే ఏ ట్రిప్ కాదండి, కాశీకి అయితే వెళ్తున్నాము. ఒక 3 రోజుల పాటు కాశీ యాత్రలో ఇంకా కాశీ యాత్ర అయితే చేసుకొని వద్దామనేసి ఇంకా అందరం అయితే బయలుదేరాము. అందరం అంటే నేను, మా ఆయన, మా బావ కొడుకు అనమాట. మేము ముగ్గురమే వెళ్తున్నాము. డే 1 డే 2 ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది మొత్తం చూపిస్తూ ఉంటాము. చూస్తూ ఉండండి. మమ్మీ వెళ్ళు, పెద్దవాడి దగ్గర నిల్చో, పడతావు. ఓ వీడియో తీస్తాను నేను, అక్కడ నిల్చో. ఇప్పుడైతే బయలుదేరిపోయామండి. కింద క్యాబ్ అయితే వచ్చేసింది. క్యాబ్ మీద అయితే ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇదిగోండి, సో మేము ముగ్గురమే వెళ్తున్నాం అనమాట. ముందుకు వచ్చి 20 ఉంటుంది చూడు, రైట్ సైడ్. ఫస్ట్ టైము ఒక దేవుడికి దర్శనానికి వెళ్తాను, ఫస్ట్ టైము ఫ్లైట్ ఎక్కుతాను. కాశీ వెళ్ళినవా? మీరు ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినవా? తిరుపతి వెళ్ళినాడు చిన్నప్పుడు. ఎప్పుడు? చిన్నప్పుడు. నువ్వు అసలు తిరుపతి ఎప్పుడు వెళ్ళావు? చిన్నప్పుడు వెళ్ళాము. నీకు అక్కడే కాదు తీగండి బాగా. ఎవరెవరు వెళ్తాను వెళ్ళావు? చిన్నప్పుడు వెళ్ళారంట తీసుకెళ్ళారా? నేను నాకు చెప్తే ఇంక ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. క్యాబ్ ఆపేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. మా ఇంటికి ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసి 40 నిమిషాల జర్నీ ఉంటుంది. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ అన్ని చెక్ చేస్తారు కదా, ఇంకా ఆధార్ కార్డు అయితే చూపించమన్నారు. ఇక్కడ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వీడియో తీస్తుంటే ఊరుకోవట్లేదు. ఎయిర్పోర్ట్లో జ్యువెలరీ, బట్టలు ఎంత మంచిగా ఉన్నాయో మీకు చూపిస్తాను. మీరు చూడండి. నాకైతే తెగ నచ్చేసాయి. వాటికే వీడియో తీసుకొని ఉండిపోయాను. పిల్లల బట్టలు కానీ, చెప్పులు కానీ, జ్యువెలరీస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఎయిర్పోర్ట్లో. ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బ్యాగులన్నీ చెక్ చేసేసారు. బ్యాగులన్నీ ఇంకా అక్కడ మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ మీద అయితే పెట్టేసి ఇంకా వెళ్ళిపోయాము లోపలికి.
ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా మా ఆయన మా బావ కొడుకు అయితే ముందైతే వెళ్ళిపోయారు. నేను ఇవన్నీ వీడియో తీసుకుంటే ఇంకా వాళ్ళ దుక్కు చూడండి, వాళ్ళ ఒక సైడ్ నేను ఒక సైడ్ వెళ్ళిపోయాము. ఎటు వెళ్ళిపోయారేమో అనుకొని మళ్ళీ ఫోన్ అయితే చేశాను, మళ్ళీ వెనక్కి అయితే వచ్చారు. ఎయిర్పోర్ట్కి వచ్చాము, కాఫీ తాగుదాం అనేసి అనుకున్నాం కానీ కాఫీ అయితే తాగలేదు. సరేలే ఇంకో ఐస్ క్రీమ్ తీసుకుందాం అనేసి ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము. ఈ ఐస్ క్రీమ్కి వచ్చేసి ముందే డబ్బులు వేసేసి స్కానర్ పెడుతున్నారు. డబ్బులు వేసిన తర్వాత ఐస్ క్రీమ్ పడుతుంది అనమాట. ఐస్ క్రీమ్ పడుతుందా లేదని చూసేసరికి ఐస్ క్రీమ్ అయితే లేదు. మళ్ళీ చూసేసరికి సైడ్కి అయితే ఉంది, అప్పుడు తీసుకున్నాము. ఇంకా ఫ్లైట్కి అయితే ఎక్కిన టైం అయితే వచ్చింది. ఇప్పుడైతే బస్ మీద అయితే వెళ్ళి అక్కడైతే ఫ్లైట్ ఎక్కాలి. ఇంకా నేను ఫస్ట్ ఎక్కిపోయి అక్కడ చివరిలో కూర్చున్నాను. నేను ఇంకా అక్కడ కూర్చుంటే మా ఆయన మా బాబు వచ్చేసి ఇంక ఈ బస్ మధ్యలో నిల్చున్నారనమాట. నన్ను చూసి నవ్వుతున్నారు, ఎక్కడికి వెళ్ళి కూర్చుంది చూడండి అనేసి. ఇంకా నా వీడియోలు పిచ్చికి ఇంకా నేను ప్రతిదీ వీడియో తీసుకోవాలనేసి సపరేట్గా వీడియోలు అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ ఇంకా ఫ్లైట్ ఎక్కి అయితే కూర్చున్నాము. ఇంకా మూవ్ అవ్వలేదనమాట. ఇంకా ఫ్లైట్ వచ్చేసి మా సీట్లు వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర వచ్చాయి. మళ్ళీ నేను మా ఆయన వచ్చేసి మళ్ళీ కలిసి కూర్చున్నాం అనమాట. నా సీటు వేరే ఆయనకి ఇచ్చేసి, వీళ్ళిద్దరేమో ఇంకా చిన్నపిల్లల్లాగా విండో సీట్లు కావాలని విండో పక్కన అయితే కూర్చున్నారు. నాకేమో మధ్యలో ఇచ్చారు. నాకేమో వీడియోకి ఏం తీసుకుందామన్నా ఏమీ కనిపించట్లేదు. ఇంకా ఫ్లైట్ అయితే మూవ్ అయిపోయిందండి. వెళ్తూ ఉంటాము, చూస్తూ ఉండండి. ఫ్లైట్ ఎక్కిన నాకేంటంటే ఫ్లైట్ ఎక్కితే జెయింట్ వీల్ ఎక్కేటప్పుడు ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అనమాట. అందుకే అలా అటు ఇటు కదులుతూ ఉన్నాను.
ఇంకా ఫైనల్గా వారణాసి ఎయిర్పోర్ట్కి అయితే ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. సేమ్ అక్కడ నుండి బస్సు ఎలా తీసుకెళ్ళి ఫ్లైట్ అయితే ఎక్కించిందో మళ్ళీ ఇక్కడ నుండి బస్సు తీసుకెళ్ళి ఇంకా ఎయిర్పోర్ట్లో అయితే దించుతుంది. ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇంకా ఎగిరేటప్పుడు ఎలా మనకి అనిపించిందో మళ్ళీ దిగేటప్పుడు కూడా ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. మన శంషాబాద్ నుండి ఇంకా వారణాసి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 2 hours అనమాట ఫ్లైట్లో. ఇంకా ఫ్లైట్ దిగేసి లోపలికి అయితే కూడా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ నుండి బస్ వస్తుంది. బస్ మీద అయితే ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తే ఏదో అనిపిస్తుంది, ఇంకా 4-5 సార్లు చేస్తే ఇంకేం అనిపించదు అనమాట. వారణాసి ఎయిర్పోర్ట్ అనేది కొంచెం చిన్నగా ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది కొంచెం చాలా పెద్దదనమాట. అక్కడ నుండి ఇక్కడ చూస్తే కనుక ఈ వారణాసి ఎయిర్పోర్ట్ అనేది కొంచెం చిన్నగా అనిపించింది, కొంచెం విలేజ్ టైప్ అనిపించింది అనమాట. బస్ అయితే వచ్చింది, బస్ ఎక్కి అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా బస్ దిగి ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాము. వచ్చేసరికి అయితే క్యాబ్ ఆయన అయితే రెడీగా ఉన్నారు. వచ్చేసి కొంచెం టెంపుల్ కి దగ్గరలోనే తీసుకున్నాము. ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా హోటల్ కి వచ్చేసి 1 hour జర్నీ ఉంటుంది. ఫ్లైట్ అయితే 4కి ఎక్కాము, ఇంకా 4 నుండి 6కి అయితే ఇంకా ఎయిర్పోర్ట్ లో దిగిపోయాము. ఇంకా 6 నుండి అయితే హోటల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మధ్యతో అయితే 6 అయింది కదా, ఇంకా చాయ్ కి అయితే ఆపామన్నమాట. ఇక్కడైతే చాయ్ తాగుతున్నాము. నేను ఫస్ట్ టైం ఇంకా మట్టి గ్లాస్ లో చాయ్ తాగడం. వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత హోటల్కి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి రూమ్ అంతా రెడీ చేసి ఉంచేసారు. ఈ ముగ్గురమే కాబట్టి ఒక రూమ్ సరిపోతుంది అనేసి ఒకటే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ చూపిస్తాను, చూసేసేయండి. రూమ్ అయితే పెద్ద బెడ్ ఇచ్చారు, ఇంకా వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమే ఉంది, ఇంకా చాలా బాగుంది రూమ్ కూడా. అమ్మయ్య రూమ్కి అయితే వచ్చేసాము. మంచిగా ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే ఫస్ట్ కాలభైరవ స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. ఆయనకి తెలిసిన
తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా ఆయన నెంబర్ అయితే ఇచ్చారు. కాశీ రాగానే ఆయన అయితే కలిసాము. ఫస్ట్ టైం కనుక కాశీ వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఏముంటాయి, ఎక్కడ ఏ గుడి ఉంటుందో ఏముంటాయి అనేది తెలియదు. కాబట్టి ఇలాగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మనకి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తారనమాట, అన్ని చూపిస్తారు. అన్నిటి గురించి ఆయనే చెప్తున్నారనమాట. ఇంక ఇక్కడైతే కాలభైరవ దర్శనంకి అయితే తీసుకెళ్తామనేసి తీసుకెళ్లారు. ఇక్కడైతే ఇంకా ఆటో అయితే ఎక్కి వెళ్తున్నాము. కాశీ ఎలా ఉందంటే మనకు బేగం బజారు, చార్మినార్ గల్లీలు ఎలా ఉంటాయో అలానే గల్లీలు ఉంటాయి. ఆ గల్లీలో ఇంకా గుళ్ళు అయితే ఉన్నాయి. ఆ గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా చూడండి మా ఆయన అయితే ముందు ఇంకా వెళ్ళిపోతున్నారు ఆయన వెనక. ఇంకా మా ఆయన వెనక మేమిద్దరం వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మహాముత్యంజయ మహాదేవ అన్ని దేవులకి దర్శనం చేసుకొని ఇక్కడ వాటర్, బావిలో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ తాగితే చాలా మంచిదంట. మన ఒంట్లో ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా గానీ అవి తొలగిపోతాయి అనేసి చిన్న నమ్మకం. ఎక్కువ శాతం ఇక్కడ మొత్తం చూసినా ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయి. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు చెప్తున్నారు. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. బావి దగ్గరికి అయితే వెళ్తాను. బావిలో నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి. అక్కడ నీళ్ళు తీసేసి ఇంకా అందరికీ ఇస్తున్నారనమాట తాగడానికి. ఫస్ట్ లోపలికి వచ్చి ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ బావిలాగే ఉంది కానీ పాలు ఇస్తున్నారు. అవి కొన్ని తాగి కొన్ని తలపైన అయితే తీర్థంలాగా రాసుకోవాలి. ఇక్కడ నుండి కొన్ని శివలింగాలు అయితే ఇంకా ముందుకుంటాయి అనమాట. ఒక్కొక్క శివలింగంకి ఒక్కొక్క పేరు ఉందని చెప్పాను కదా. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది అనమాట. అన్ని దేవులకి దర్శనం చేసుకొని ఆ బావి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా బావిలో నీళ్ళు తాగేసి అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకొని కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము అని అంటే ఇంకా కాలభైరవ స్వామి టెంపుల్ కి వెళ్ళాలి అనేసి ఆయన అయితే చెప్పారనమాట. ఆదివారం ఫుల్ గా రష్ ఉంటుంది అని చెప్పారు. కాసేపు అయినాక వెళ్దాము అంటే వచ్చాం కదా ఇంక వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. మీరు కూడా చూడండి బావిలో నీళ్ళు అయితే తీయడానికి అయితే కనిపించలేదు. నా ఫోన్ మళ్ళీ పడిపోతుందేమో అనేసి భయపడిపోయాను. చుట్టూ ఇలా ఏంటంటే ఇలా మనకి తలుపుల్లాగా కట్టేశారనమాట. ఒక సైడ్ నుండి అయితే నీళ్ళు అయితే తీస్తున్నారు.
ఇంకా బయటకు వచ్చేసాము. మహామృత్యుంజయ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి ఇప్పుడైతే కాలభైరవ స్వామి దర్శనంకి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి కాలభైరవ స్వామి దర్శనంకి అయితే వచ్చేసాము. ఇక్కడ తెలియని వాళ్ళు కొంచెం అమాయకులు కనబడితే చాలా మోసం చేస్తారు. లాస్ట్ లో చెప్తాను మాకేం చేశారనేది. అందరూ ఏం తీసుకెళ్తున్నారో మేము కూడా అక్కడ ఆ స్వామికి ఏం తీసుకెళ్లాలో అవే తీసుకెళ్దాం అనేసి తీసుకువెళ్తున్నాం. ఫోటోలు వీడియోలు ఎంతవరకు తీయాలో అంతవరకే తీపిస్తున్నారు. లోపలికైతే అస్సలు ఫోన్లు తీసుకురానివ్వట్లేదు. ఆన్ చేసినా గానీ తిడుతున్నారు. ఇంక ఇక్కడికి నేను ఫోన్ అయితే ఆన్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోయాము. కానీ అక్కడ అయితే ఆయన తీయొద్దని చెప్పారు. ఇక్కడ ఫుల్ గా జనాలు చూడండి ఎంత మంది ఉన్నారంటే అసలు ఊపిరి అయితే ఆడట్లేదు అనమాట. అసలు గాలి తగలట్లేదు. ఆదివారం కాబట్టి ఇంకా జనాలు ఎక్కువ ఉంటారంట. ఇక్కడ మాకైతే చిన్న మోసం జరిగిందని చెప్పాం కదా. ఇంకా పువ్వుల బుట్ట అయితే తీసుకున్నాము. అది వెళ్ళేటప్పుడు ఏంటంటే 150 చెప్పారు. అక్కడ నుండి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వండి అని చెప్పారు. అలాగనేసి ఇంక చెప్పులు కూడా ఇంకా అక్కడే వదిలేసి ఇంకా వెళ్ళేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు డబ్బులు ఇస్తుంటే 150 కాదు 250 అని చెప్పాము అనేసి చెప్తున్నారు. ఇలాగే జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న మోసాలు. ఫస్టే డబ్బులు ఇచ్చి వెళ్తే గనక మనకి ఇంకా అంత తీసుకోకపోయిండ్రు. 150 అన్నారు కాబట్టి 150 తీసుకుందరు. ఇంకా 150 కాదు కదా 250 ఇచ్చిన దాకా అసలు ఊరుకోలేదు. ఇంక ఇచ్చేసి వచ్చేసాము. కాలభైరవ దర్శనం చేసుకొని ఇంకా ఫుడ్ తినడానికి అయితే హోటల్కి అయితే వచ్చాము. టైం వచ్చేసి 10 అయిపోతుంది. ఆ టైం అప్పుడు ఇంకేం తింటామనేసి కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. కొంచెం తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ టైం అనమాట మేము ఉత్తరప్రదేశ్లో ఫుడ్ తినడం. టేస్ట్ ఎలా ఉంటుందేమో అనుకున్నాం కానీ పర్లేదు అనిపించింది. హలో అండి, ఇప్పుడే ఇంకా డిన్నర్ తినేసి అయితే రూమ్కి అయితే వచ్చేసాము. డే 1 అయితే ఇలా పూర్తి చేసుకున్నాం అనమాట. కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని ఇంకా తినేసి రూమ్కి అయితే వచ్చేసాము. డే 2లో మీకు మళ్ళీ కాశీలో ఇంకే దేవుడి దగ్గరికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది డే 2లో మొత్తం వీడియోలో చెప్తాను. ఇప్పటికైతే చాలా టైం అయిపోయింది. ఇప్పుడు 11 అయిపోతుంది అనమాట టైము. ఇప్పుడు పడుకొని మళ్ళీ పొద్దున్నే 2 గంటలకు లేచి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది డే 2 వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.